ఓం సాయిరామ్. జై శ్రీరామ్. ఆపద మొక్కులవాడు మన షిరిడి సాయినాథ్. సమక్షంలోనే కాదు, పరోక్షంలోనూ భక్తుల్ని కాచి కాపాడడం భగవత్ అవతారాల ముఖ్య ధర్మం. ఈ విధంగా కూడా శ్రీ సాయి ఆపద మొక్కులవాడయ్యాడు. దహనిలో పనిచేస్తుండే పరశురాం అప్పాజీ నాష్నే ఒకసారి జబ్బు పడ్డాడు. అతను బాబాకు మంచి ప్రియ భక్తుడు. అప్పాజీ ఎందరో డాక్టర్ల చుట్టూ తిరిగాడు. ఎవరూ బ్రతకడం కష్టమన్నారు. నీదే భారం సాయి అని అనుకుని అప్పాజీ తను పడి ఉన్న మంచం ప్రక్కనే శ్రీ సాయి నిలువెత్తు పటం పెట్టుకున్నాడు. ఆ పటం ముందు నెయ్యి పోసిన దీపాన్ని, అగరబత్తిని నిత్యం వెలిగేలా చూడమని అప్పాజీ తన తల్లికి చెప్పాడు. ఆమె రోజు బాబా పటం ఎదురుగా దీపం వెలిగించి, బాబా, నా కుమారుడి జబ్బు నయం చెయ్యి, బాగైన వెంటనే నీ దర్శనానికి పంపుతాను అని ప్రతినిత్యం ఆవేదనగా ఆర్తంగా వేడుకునేది. భక్తులు ఆపదలో ఉండి పిలిస్తే పిలుపు భగవంతుడి వినపడకుండా ఉంటుందా? ఆపద మొక్కుల వాడైన శ్రీ సాయికి ఆ మొక్కు చేరింది. వెంటనే బాబా అనుగ్రహంతో అప్పాజీ కోరుకున్నాడు. ఇలా పిలిస్తే పలికే దైవం శ్రీ షిరిడి సాయినాథుడు. ఆ సాయినాథుని అనుగ్రహం ఉన్న సాయి భక్తులందరికీ చేరాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ ఓం సాయిరామ్, జై శ్రీరామ్. మరిన్ని మంచి వీడియోలతో మీ శరత్ కుమార్ ఆచార్య. సర్వే జనా సుఖినో భవంతు, సమస్త సర్వంగళాని భవంతు. సర్వం శ్రీ సాయినాథార్పణమస్తు. శుభం భవతు.